ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన చారిత్రాత్మక రోజు దీక్షా దివస్ను ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అధ్యక్షన నిర్వహించిన ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి విజీ గౌడ్, అలాగే జోగు రామన్న, అలాగే అనిల్ జాదవ్లు మాట్లాడుతూ తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని, కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షా దివస్ పూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కొండాపూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రామకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుక్యా జాన్సా నాయక్, అలాగే ముదోల్ నియోజకవర్గం సమన్వయకర్తలు డాక్టర్ రమాదేవి, డాక్టర్ కొమరేవార్ కిరణ్, అలాగే గాదే విలాస్, లోలం శ్యామ్సుందర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బుధవారపేటకు చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి సేతువారి కోసం దరఖాస్తు చేసుకోగా కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గాంధారి జగదీష్ 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో హరీష్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈరోజు బాధితుడి వద్ద నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా గాంధారి జగదీష్ జూనియర్ అసిస్టెంట్తో పాటు అటెండర్ ప్రశాంత్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.